ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఓకే చెప్పే వరకు నీ వెనకాలే కుక్కలా తిరుగుతాను. గొర్రెనయ్యుండి కూడా కుక్కలా తిరగడానికి సిగ్గుపడను. రేయ్ గొర్రెగా వెళ్ళిపోరా. రే గజ్జిగా నువ్వే పోరా ఇక్కడి నుంచి. రేయ్ నువ్వు పోరా ముందు ఇక్కడ నుంచి. నువ్వే పోరా. ఏ నువ్వు పోరా. రే నువ్వే పోరా. రేయ్ ఆపండి. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ముందా గొర్రెగాడిని పొమ్మను. బుజ్జి తల్లి ముందా గజ్జిగానే పొమ్మను. రే గొర్రెగా నువ్వు పోరా. రే గజ్జిగా నువ్వే పోరా. పొమ్మని చెప్తున్నాను కదా, పొండి ఇక్కడి నుంచి. అబ్బా, ఈ గొర్రెంటి నన్ను ఇలా తగులుకుంది. ఒక్క మొగుడుతోనే వేగలేక వదిలించుకుంటే ఇప్పుడు ఇద్దరు మొగుళ్ళయ్యారేంట్రా బాబూ. బా ఎలాగోలా రేపు సూర్య ప్రతాప్ దగ్గర సంతకాలు చేపించుకుని జీవన్ దగ్గర నా వాటా తీసుకుని ఇక్కడి నుంచి తొందరగా జంప్ అయిపోవాలి. రాజు, ఈరోజు ఎలాగైనా ఆ మాధవి సంగతే తేల్చాలి. నేను అదే పని మీద బయటికి వెళ్తున్నాను అమ్మాయి గారు. ఖచ్చితంగా మాధవి గురించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటాను. అలాగే మాధవికి జీవన్కి మధ్య నడుస్తున్న డ్రామా ఏంటో కూడా తెలుసుకుంటాను. మనం వీళ్ల గురించి ఆలోచిస్తూ రాఘవ్ మ్యాటర్ని పక్కన పెట్టేస్తున్నాం రాజు. వీలైనంత త్వరగా వీళ్ల సంగతి తేల్చేయాలి. సరే అమ్మాయి గారు, నేను బయటికి వెళ్ళి ఆ మాధవి సంగతి చూస్తాను. మీరు ఇక్కడే ఉండి మాధవి వేసే ప్లాన్లను తిప్పికొట్టండి. అలాగే రాజు. మన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా రేపు మన ఇంట్లోనే తేనేటి విందు ఏర్పాటు చేద్దాం చంద్ర. నువ్వు ఈ గుమ్మంలో అడుగు పెట్టడం ఇదే చివరిసారి అవుతుంది. ఈ రోజుతో ఈ గుమ్మంలో అడుగుపెట్టే అవసరం తీరిపోతుంది. రేపటి నుంచి మీరేం చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. గుడ్ మార్నింగ్ మాధవి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవి. రే దీపక్, రాధిక మెళ్ళలో ఉన్న నెక్లెస్ నా నెక్లెస్ లా ఉందేంటి? కొంపదీసి నువ్వుగాని ఇచ్చావా? నీ నెక్లెస్ నేనెందుకు ఇస్తాను మమ్మీ? అయినా నీకున్న నెక్లెస్ లాంటి నెక్లెస్లు ఇంకెవరికి ఉండకూడదని రూల్ ఉందా ఏంటి? సేమ్ అలాంటిదే రాధిక కూడా కొనుక్కొని ఉండొచ్చు కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు వేసుకొని రాకూడదని తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? నన్ను బుక్ చేయడానికి కాకపోతే ఎందుకు? ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి మాధవి? యాక్చువల్గా మీరు ఈరోజు కొన్ని హామీల పైన సంతకాలు చేయాల్సింది ఉంది సార్. నాకెందుకో ఈ నెక్లెస్ నాదే అనిపిస్తోందిరా. కానీ మీరు బయటికి రావడం కష్టమని ఆ హామీలకు సంబంధించిన పేపర్స్ అన్నీ నేనే తీసుకొచ్చాను సార్. మీరు వీటిపైన సంతకాలు చేస్తే ఎవరికి సంబంధించిన ఫైల్స్ వాళ్ళకి పంపించేస్తాను సార్. విరూపాక్షికి సంబంధించిన ఫైల్ పంపించేశావా? లేదు సార్, ఈ ఫైల్స్తో పాటు అది కూడా పంపించేస్తాను. ముందు ఆ ఫైల్ పంపించేసే మాధవి, లేదంటే చెప్పాను కదా ఆ కారణం చేత ఇంటికి వస్తూ ఉంటుంది. పంపించేస్తాను సార్. వీటి మీద సంతకాలు చేయండి సార్. అన్నీ క్లియర్గా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. ఆగండి నాన్న. మళ్ళీ ఏమైంది? రాహుకాలం, యమగండం లాంటివి ఏమైనా ఉన్నాయా? అది కాదు నాన్న, ఆ ఫైల్స్ ఒకసారి చెక్ చేయండి నాన్న.
ఎవరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు నాన్న. నాకు తెలుసు, ఈ ఫైల్లో నేను సంతకం పెట్టకూడని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాటి మీద నేను సంతకం పెడితే జరగరాని ఘోరాలన్నీ జరిగి నా సీఎం పదవి ఊడిపోతుంది. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? పాపం మీ అమ్మాయి గారు చెప్తున్నారు కదా సార్, తన హ్యాపీనెస్ కోసమైనా ఒకసారి చెక్ చేయండి సార్. నిన్న చెక్ చేశాను కదా మాధవి, ఏమైంది? నా కోసం పనిచేసే నిన్ను అనుమానించాను, అవమానించాను. ఇక వాళ్ళు గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు. అది కాదు నాన్న. నువ్వు చెప్పింది చాలు ఇంకా. మీ పతనానికి అవసరమైన సంతకాలు చేసేశాడు. ఇక మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీ నాన్న సీఎం పదవి పోవడం ఖాయం. అయ్యో, ఇక్కడ నాన్న సంతకాలు పెట్టేస్తున్నారు. వెంటనే ఈ విషయం రాజుకు చెప్పాలి. సరే సార్, నేను ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను. ఉంటాను సార్. అలాగే మాధవి, మన పార్టీ అధికారంలోకి వచ్చినందుకు రేపు తేనేటి విందు మన ఇంట్లో ఇద్దాం అనుకుంటున్నాను. మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయి. రేపటి నుంచి నిన్నెలా గద్దె దించాలో ప్లాన్ చేసుకుంటాను సూర్యప్రతాప్. అలాగే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.